ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. 2019 నుంచి కావలిలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. వైసీపీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, నాతో పాటు నా కుటుంబ సభ్యులపై కూడా బురద చల్లుతున్నారని, రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, బోగోలు మండలంలో భూములు ఆక్రమించానని ఆరోపిస్తున్నారని, ఒక బహుళ జాతి కంపెనీ నుంచి కొనుగోలు చేస్తే ఆక్రమించానని చెబుతున్నారు. నా వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని, నా కుమారుడి పేరు మీద భూమి కొన్నాను, వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదు, దమ్ముంటే నిరూపించాలని, నాది తప్పు అని తేలితే అనాథ ఆశ్రమానికి భూమి రాసిస్తానని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజలకు మంచి చేశాడో, అదేవిధంగా ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో, అదేవిధంగా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుబంధంగా మేమంతా కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా పోవడం జరిగింది. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదా గ్రామాలు ఏదైనా సమస్యలు ఉన్నాయా, వాటిని ఏ విధంగా తీర్చాలి, ఈ విధంగా ప్రతి ఒక్క గడపని కూడా మేము తొక్కడం జరిగింది. దాదాపు కావలి నియోజకవర్గంలో 98,000 ఇల్లు ఉంటే దాంట్లో 96,000 మేము కంప్లీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గడిచిన 13-14 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గంలో అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, ఓడిపోయినా, ఇప్పుడు కూడా కావలి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏ సమస్యను కూడా ముందుండి మేము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సార్లు నన్ను కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది ఆ కావలి నియోజకవర్గ ప్రజలు. ఎందుకంటే ఆ విధంగా మేమంతా కూడా ప్రజలతో మమేకం అవుతుంటాం. ఎప్పుడు కూడా వచ్చిన వారికి గౌరవిస్తూ, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ, మాకు చేతనైన సాయం చేస్తూ ఈ విధంగా ఉండబట్టే 2014 ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా, మేము ఏమీ పని చేయలేకపోయినా కూడా 2019లో 2014 కంటే 3 టైంలు మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించాడు. ఆ గెలిపించిన దానికి ప్రతిగుణంగా తప్పకుండా మన కావలి నియోజకవర్గానికి అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయాలని ఒక పక్క రామాయపట్నం వస్తున్నారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎనగని అభిమానాన్ని ప్రజలు ఈరోజు మా మీద చూపించటం, ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులు కావచ్చు, లేదా ఇతర పార్టీలు కావచ్చు, వారికి చాలా బాధాకరంగా ఉంది. అందుకే ఈరోజు కావాలని కొంతమంది తెలుగుదేశం టికెట్ ప్రయత్నిస్తున్న నాయకులు
మా మీద లేనిపోని అభాండా వేయగా ఏ విధంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మచ్చ తేవాలా అన్నదే వారికి ప్రథమ కర్తవ్యంగా, ప్రజాసేవ అనేది అవసరంగా ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని పచ్చ మీడియాతోటి విషపు గాథలు, అదేవిధంగా విషపు ప్రచారాలు టీవీలో చూపిస్తూ ముందుకు సాగటం జరుగుతూ ఉంది. అయినా కూడా నేను బాధపడలేదు, ఎందుకంటే చేసినా కూడా అది ప్రజలు, నా కాబోయే ప్రజలకి నా గురించి తెలుసు. నేను ఈరోజు ఏ విధంగా బెంగళూరు ఉన్న వ్యాపారాలు కూడా వదులుకుని ఈరోజు ప్రజల కోసం పాటుపడుతున్నాను, అది అందరికీ తెలుసు. ఒకవేళ నేను ఏదైనా అక్కడి నుంచి ఆస్తి ఎత్తుకొచ్చి ఇక్కడ ఏదో ఇండస్ట్రీస్ ఏం పెట్టింది లేదు, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే కాలేజీలు కట్టడం జరిగింది తప్ప లాభాపేక్షంతో నేను చేసింది ఇక్కడ లేదు. అయినా కూడా ఈరోజు పని కట్టుకొని ఏ విధంగా నా మీద బోధ జరిగితే పర్వాలేదు, కానీ నా మీద కాకుండా నా కుటుంబ సభ్యులను కూడా ఈరోజు బయటికి రావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయాలి. అటువంటి పచ్చ మీడియా ఏదైతే గాథ రాస్తుందో ఆ గాథని తెలియజేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీకు నెల్లూరుగా పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్కి చాలా దూరంగా ఉంటాను. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా నేను పెట్టింది లేదు. బహుశా పెట్టింటే ఒకటి 2 సార్లు పెట్టుండొచ్చేమో ఈ 15 సంవత్సరాలు. ఏదో పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే వచ్చి ఉండొచ్చు తప్ప నేను ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేదు. ఇది పెట్టడం నిజంగా ఒక బాధతో నేను ఈరోజు పెడతాను. మా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా అనేక రోడ్స్ కావచ్చు, అనేక కాలువలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము శాంక్షన్స్ తేవడం అవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క పేదవానికి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు అందినయా లేదా అని కూడా మేము ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు కూడా కనుక్కొని, ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఏ విధంగా రప్పించాలని అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు చేయించడం జరిగింది. ఈ విధంగా ప్రజలు మేమంతా కూడా నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ కాబోయే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా ఉన్నాం. అందుకే ప్రజలు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ విధంగా వాళ్ళు అభిమానంగా ఉన్నారు, ఆదరిస్తున్నారు. గడపకి పోయినప్పుడు మాకు అర్థమైంది. అదేవిధంగా మమ్మల్ని కూడా ఆహ్వానించడం, హారతి ఇవ్వడం అవన్నీ కూడా కావలి నియోజకవర్గ ప్రజలు చేశారు. కాకపోతే తెలుగుదేశంకి సంబంధించి ఎవరు కూడా ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా కనిపించిన దాఖలు. కోవిడ్ వచ్చింది, 2 సంవత్సరాలు ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆ రోజు కోవిడ్ వచ్చినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేమంతా కూడా మా వాలంటీర్స్ కావచ్చు, సచివాలయ సిబ్బంది కావచ్చు, మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరం కూడా నిరంతరం అక్కడ కోవిడ్ వచ్చిన వారిని ఏ విధంగా హాస్పిటల్స్ పంపించగా, ఏ విధంగా వారిని వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అక్కడ చర్యలు చేయగా, ఏ విధంగా వాళ్ళకి ఆహారం అందించగా, ఇవన్నీ కూడా మేము దగ్గర తీసుకున్నాం. కానీ ఆనాడు అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు ఎక్కడెక్కడ కనిపించకుండా హైదరాబాద్లో ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు. అదేవిధంగా కావలి నియోజకవర్గానికి వస్తే కావలి నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా బయటకు వచ్చిన దాఖలు లేవు. ఆ సేవా కార్యక్రమాలు పాలు పంచుకున్న పరిస్థితులు లేవు. ఈ విధంగా ఉండటం వల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. మళ్ళా రాజకీయం అనేది ఒక విజ్ఞతతో చేయాలి, కానీ ఇంత దుర్మార్గంగా రాజకీయాలు చేస్తానంటే అది కావలి ప్రజలు కూడా తెలియాలని ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను. రాజకీయంగా మాట్లాడే ముందుగా దాని గురించి మాట్లాడే ముందు నా మీద వచ్చిన అభాండాలు మీకు తెలియచేయాలి. అది ఏ వచ్చింది అనేది ఒకసారి చూడండి.
విన్నారు కదా? విన్నారు కదా? అది ఎంత దారుణం అంటే ఈరోజు ప్రభుత్వ భూములు, కాలువలు, పోగంబోకు ఇవన్నీ కూడా ఆకుపై చేసుకున్నాము, పేదవాళ్ళ కాడి నుంచి బలవంతంగా తీసుకున్నాము అని ఈరోజు కావాలని ఏ విధంగా నా మీద, నా కొడుకు మీద బురద తగాలని ఈరోజు ప్రయత్నిస్తున్నారో దీన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆయన చెప్పింది క్లియర్గా మీకు చూపించాను. 12 ఎకరాల భూమి నేను ఇచ్చేసాను, కానీ యాక్చువల్గా అది 12 ఎకరాలు కాదు, మొత్తం 14 ఎకరాల 52 సెంట్లు అనుకుంటాను. మొత్తం
14,52 సెంట్లు. దానికి సంబంధించి నేను సర్వే నంబర్ 51/773/1, 773/2, 3, 4, 5, 6, 773. అట్లాగే సర్వే నంబర్ 49. దీంట్లో 14,44 సెంట్లు భూమి. ఇది ఎక్కడి నుంచి కొన్నాను? ఒక మల్టీనేషనల్ కంపెనీ సెంచరీ ప్లైవుడ్స్ ఇండియా లిమిటెడ్. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్సో 34435. ఆ కంపెనీ నుంచి నేను 22వ తారీఖు 5వ నెల 2023 నా కొడుకు బాగా సాకేత్ గడి మీద నేను కొన్నాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, నెంబర్స్ అన్నీ కూడా ఉన్నాయి. నేను వేరే వ్యక్తుల కాడ ఎక్కడా కొనవు. అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దానికి కూడా ఈ 14 ఎకరాలు కాదు ఉండేది, దాదాపు 70 ఎకరాలు ఉంది ఆ కంపెనీకి. ఒక హైదరాబాద్ అతను ఒక 50 ఎకరాల దాకా కొనుక్కున్నాడు. ఒక 14 ఎకరాలు నేను కొనుక్కున్నాను ఆ సెంచరీ ప్లైవుడ్స్ నుంచి. ఆ సెంచరీ ప్లైవుడ్స్ ఎప్పుడు కొన్నావంటే కోడూరు లక్ష్మీరెడ్డి, పాతపాటి వీర వెంకట అప్పలరాజు వాళ్ళ వద్ద నుంచి 2011 డాక్యుమెంట్ నెంబర్ 2914, అట్లాగే డాక్యుమెంట్ నెంబర్ 3457, డాక్యుమెంట్ నెంబర్ 3458. ఈ భూమిని 2011 వాళ్ళు కొన్నారు సెంచరీ ప్లైవుడ్స్ వాళ్ళు. అదే కంపెనీ 2005 నుంచి కూడా కొంటా ఉంది. ఎందుకంటే మధ్యపోయిన రవీంద్ర అంట, పోతుగ వెంకయ్య, బత్తుగ రామయ్య, కుందుర్తి శ్రీనివాసులు, బత్తుగ రమణమ్మ వాళ్ళకి సంబంధించి 2005 3/7/64 డాక్యుమెంట్ నెంబర్. 2006 కూడా కొనున్నారు 2383, 2006 మరి 2382, 3715 డాక్యుమెంట్ నెంబర్స్. అట్లాగే 3716 విధంగా డాక్యుమెంట్స్ వాళ్ళు కొనున్నారు. వాళ్ళు ఆ అమ్మినోరు ఎవరిక్కడ ఉన్నారంటే వాళ్ళు చేయించుకున్న రిజిస్ట్రేషన్స్ వరుసగా ఉన్నాయి. 1986 చేసుకున్న ఆ డాక్యుమెంట్ నెంబర్స్ కూడా మొత్తం 7 ఉన్నాయి. మొత్తం ప్రతి ఒక్కటి అంటే 2005 నుంచి ట్రాన్సాక్షన్స్, 1986 నుంచి ట్రాన్సాక్షన్స్ అయి ఉన్నాయి డాక్యుమెంట్స్. వాళ్ళు ఇంకొక కమ్మారు, వాళ్ళు వచ్చి వాళ్ళు కమ్మారు, వాళ్ళు వచ్చి సెంచరీ ప్లైవుడ్స్ నుంచి డైరెక్ట్ నేను కొన్నాను. దీంట్లో ప్రభుత్వ భూమి అంటారు, అదేదో ఎనాము, అదేది ఆగస్తాగా, అదేదో ఒకటి మాయమైందని చెప్తున్నారు ఆగస్తాగా. సెంచరీ ప్లైవుడ్స్కి అయినా ఇవన్నీ కూడా మొత్తం ఆ పట్టాలు అంతా పట్టా భూమికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఉన్నాయి. అట్లాగే ఎందుకంటే ఆగస్టా కాపీ కూడా ఉంది. ఆగస్టా కాపీ అక్కడ ఉంటే చూడండి. అది కూడా ఇస్తాను. డాక్యుమెంట్ మాయమైంది అని చెప్తాను కదా, ఆ కాపీ కూడా అక్కడ ఉంది. ఇవ్వండి, ఇదిగోండి. వాళ్ళు అంటున్నారు కదా ఆగస్టా కాపీ కూడా ఆ రికార్డ్స్ కనిపి అక్కడే వాళ్ళే ఇచ్చింది, ఆఫీసులోనే ఇచ్చింది ఆగస్టా కాపీ. దాంట్లో మొత్తం నేను తీసుకున్న 773 సర్వే నెంబర్, పట్టా భూమని అంతా ఉంది, అడంగు ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మీకు ఇస్తాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా కొడుకు పేరు మీద 3 డాక్యుమెంట్స్గా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఇది సెంచరీ ప్లైవుడ్స్ నుంచి. ఆ ఒరిజినల్స్ కూడా
నాకు అక్కడ మన ఏడా ఉన్నాయి, మీకు కాపీ కూడా ఇచ్చేస్తున్నాను. ఒరిజినల్స్ కాపీ, జిరాక్స్ కాపీ మీకు ఇస్తున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించి నేను కొన్నది సెంచరీ ప్లేవుడ్స్. సెంచరీ ప్లేవుడ్స్ ఎవరికడ కొన్నది ఆ డాక్యుమెంట్ కూడా ఉంది. ఏది మాకు చేయించుకున్న రిజిస్ట్రేషన్స్ వరుసగా ఉన్నాయి. 1986 చేసుకున్న ఆ డాక్యుమెంట్ నెంబర్స్ కూడా మొత్తం 7 ఉన్నాయి. మొత్తం ప్రతి ఒక్కటి అంటే 2005 నుంచి ట్రాన్సాక్షన్స్, 1986 నుంచి ట్రాన్సాక్షన్స్ అయి ఉన్నాయి డాక్యుమెంట్స్. వారు ఇంకొక కమ్మారు, వారు కమ్మారు, వారు వచ్చి సెంచరీ ప్లేవుడ్స్ నుంచి డైరెక్ట్ నేను కొన్నాను. దీంట్లో ప్రభుత్వ భూమి అంటారు, అదేదో ఎనాము, అదేది ఆగస్తాగా, అదేదో ఒకటి మాయమైందని చెప్తున్నారు. ఆగస్తారు సెంచరీ ప్లేవుడ్స్కి అయినా ఇవన్నీ కూడా మొత్తం ఆ పట్టాలు అంతా పట్టా భూమికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఉన్నాయి. అట్లాగే ఎందుకంటే ఆగస్టా కాపీ కూడా ఉంది. ఆగస్టా కాపీ అక్కడ ఉంటే చూడండి. అది కూడా ఇస్తాను. డాక్యుమెంట్ మాయమైంది అని చెప్తాను కదా, ఆ కాపీ కూడా అక్కడ ఉంది. ఇవ్వండి, ఇదిగోండి. వాడు అంటున్నా కదా ఆగస్టా కాపీ కూడా ఆ రికార్డ్స్ కనిపి అక్కడే బాగా ఇచ్చింది, ఆఫీసులోనే ఇచ్చింది. ఆగస్టా కాపీ దాంట్లో మొత్తం నేను తీసుకున్న 773 సర్వే నెంబర్, పట్టా భూమని అంతా ఉంది, అడంగు ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మీకు ఇస్తాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా కొడుకు పేరు మీద 3 డాక్యుమెంట్స్గా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఇది సెంచరీ ప్లేవుడ్స్ నుంచి. ఆ ఒరిజినల్స్ కూడా నాకు అక్కడ మన ఏడా ఉన్నాయి, మీకు కాపీ కూడా ఇచ్చేస్తున్నాను. ఒరిజినల్స్ కాపీ, జిరాక్స్ కాపీ మీకు ఇస్తున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించి నేను కొన్నది సెంచరీ ప్లేవుడ్స్ ఎవరికడ కొన్నది ఆ డాక్యుమెంట్ కూడా ఉంది. ఏది 2011 వారు కొన్నది ఉంది. అట్లాగే ఆ 2011 కొన్న అమ్మే కదా, వారు ఎవరికాడి నుంచి కొన్నది దానికి ముందు డాక్యుమెంట్ అదే ఉంది. అదేవిధంగా దానికి ముందు డాక్యుమెంట్ కూడా ఉంది. ఇది ఎప్పుడు ఇది కొనింది 2008 కొన్ని అవి ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించి ఈ ల్యాండ్కి సంబంధించి మా కొడుకు కొన్న తర్వాత కన్వర్షన్ చేయించాను నేను. కన్వర్షన్ కాపీ, ల్యాండ్ కన్వర్షన్ కాపీ, ల్యాండ్ యూసేజ్ కాపీ. దానికి సంబంధించి అందరూ రెవెన్యూ డివిజనల్ ఆఫీసులు, ఎంఆర్ఓ అందరూ సైన్ చేస్తున్నారు. కన్వర్షన్ కాపీ ప్రతి ఒక్కదానికి. ఇంత క్లియర్గా ఉంటే వారు ఇవన్నీ మీకు ఇచ్చేస్తున్నాను, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇచ్చేస్తున్నాను. అట్లాగే దానికి సంబంధించి మా కొడుకు కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత దాని పక్కన ఇంకొక వ్యక్తి కూడా కొనుక్కున్నాడు. ఆ వ్యక్తికి ఇచ్చేసి దాన్ని జాయింట్ వెంచర్ చేయమని చెప్పి మేము ఇచ్చేసాము. నేనేం వేవటే లేదు, నేను ఒక వ్యక్తికి నా భూమి జాయింట్ వెంచర్ చేయమని ఇచ్చేసాను. దానికి సంబంధించి జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ దీంట్లో క్లియర్గా కూడా పొందుపోతున్నాం. 14 ఎకరాల 44 సెంట్లు భూమిని నా పేరుతో ల్యాండ్ కన్వర్షన్ చేయించి నోడా నామ్స్ ప్రకారం మీరు రోడ్డు, డ్రైన్స్, విద్యుత్తు, పార్కు
అత్యాధునిక వస్తువుగా ఈ భూమిని అభివృద్ధి చేయవాలని కండిషన్గా పెట్టుంది. ఈ విధంగా ఉన్న పరిస్థితిలో జ్యోతి చంద్రబాబు నాయుడు గారి తొత్తు ఈ పుస్తక కార్యక్రమం ఒక ఉదయగిరి నాయకుని ప్రోద్బలంతో, ఉదయగిరి మండల నాయకుని ప్రోద్బలంతో ఈరోజు నా మీద కథనాలుగా వేయిస్తూ ఏ విధంగా నన్ను భ్రష్టు పట్టించాలి, ఏ విధంగా ప్రతాప్ రెడ్డిని కానీ ప్రతాప్ రెడ్డి కుమారుని కానీ భ్రష్టు పట్టించాలి అని ఈరోజు ఎంత దారుణమో ఒకసారి మీడియా సోదరులంతా కూడా ఆలోచించాలని నేను తెలియజేస్తున్నాను. లీగల్గా నేను పోరాడేది ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ మొత్తం మీకే ఇచ్చేస్తున్నా కదా. వాడు అమ్మ అబ్బకి పుట్టుంటే ఎవడైతే నా మీద కథనా వేశాడో వాడు నిజంగా వాడు అమ్మకి అబ్బకి పుట్టుంటే వచ్చి ఇవి నిరూపించి ఫ్రాడ్ అని చెప్పను. మొత్తం ల్యాండ్ ఏదైనా అనాథాశ్రమం వ్యాపించేస్తాను మొత్తం ఛాలెంజ్. నేనెందుకు పోవాడండి న్యాయంగా నిరూపించమని నేను వాడు అన్నాడు కదా అబద్ధం చెప్పి నేను ఇస్తున్నాను కదా, మీకు డాక్యుమెంట్స్ ఇస్తున్నా కదా, కరెక్ట్ కాడికి ఎత్తుకోపోండి లేదా ఇంకేడకైనా పోండి ఏడకైనా పోండి. ఇది తప్పు అని చెబితే అనాథాశ్రమంకి అట్టగా రాసి ఇచ్చేస్తాను నేను. సార్ లేఅవుట్ అన్నారు కదా, నుడా అప్రూవల్ వచ్చింది సార్. నుడా అప్రూవల్ కోసమే కదా పెడతారు. నేను అడిగే ఏడు అమ్మగదు కదా ఎవడు బాగు ఇంకా పని చేస్తున్నావు కాదు చేసుకుంటావు, అయినా నాకేం సంబంధం. నాకు నుడా వేస్తే నేను తీసుకుంటా అమ్ముతాను కాబట్టి నేను అమ్మను కదా, అది నేను తీసుకోను కదా. ఇప్పుడు నా కొడుకు రేపు రిజిస్ట్రేషన్ చేయాలంటే నుడా వేస్తే నేను అమ్ముతాడు కాబట్టి అమ్మడు. ఒక నుడా అని చెప్పి నుడా కాకుండా అమ్మితే ఎవడైనా ఉంటాడా? ఏదో అక్కమ్మ వేవుడు వేస్తాడు, ఏదో అంటే ఫెనాల్టీ కట్టుకుంటారు. ఇప్పుడు ఈరోజు అక్కమ్మ వేవుడు చాలా మంది వేస్తుంటారు, అదేదో నేతో కట్టుకుంటారు, ఫెనాల్టీ కట్టుకుంటారు, మున్సిపాలిటీ గొప్ప కార్పొరేషన్ కట్టుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. ఎన్ని అక్రమ వేవుడ్స్ ఈరోజు రెగ్యులైజేషన్ చేయడం లేదు, ఫెనాల్టీలు కట్టించుకొని అవి ఏమంటే వాళ్ళు చూసుకుంటాం, మాకెందుకు. ఉండండి నాది కానీ మాట్లాడతాను. నేను చెప్పేది ఈరోజు ఇంత దారుణంగా ప్రభుత్వ భూములు కాగలడు పోగంపోకు ఒక వ్యక్తిని బెదిరించి ఇవన్నీ రాస్తున్నారు కదా. నాకు సంబంధం ఈ ల్యాండ్ మొత్తం కూడా సెంచిఫిక్ వేవుడ్స్ది 2011 కొంటే వాగా నుంచి నేను డైరెక్ట్గా కొంటే ఈ విధంగా కథ ఈరోజు మీకు మీడియా సోదరులు అందరి కూడా తెలియజేయాలి. ఈరోజు ఈ పచ్చ మీడియా చేసే అరాచకాలు ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం పక్క వాళ్ళు ఏ విధంగా ఇటువంటి వారు ఉపయోగిస్తారు అనే దాన్ని మేము ఈరోజు తెలియజేయాలి మీడియా పరంగా అని చెప్పి ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య మా మిస్సెస్ మీద కూడా కావాలని అదే ఏబిఎన్లో ఏమని చెప్పారు, అధికారులను బెదిరిస్తున్నారు. అదేవిధంగా మా మిస్సెస్ రైతుని డబ్బు అడిగిందంట 50,000. ఈ విధంగా ఏనిపోయిన కథనాలు సృష్టించడం నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా అలాగే సంస్కృతి రాధాకృష్ణ అదేవిధంగా ఆ ఏబిఎన్ సంబంధించిన మహేష్ రాజేష్ వాళ్ళు ఈ విధంగా తీసుకురావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేను అందుకే చెప్తున్నాను, ఏమైనా ఉంటే ఈరోజు ఇక్కడ చెప్తున్నాను, అతను అమ్మ అబ్బకి పుట్టుంటే వాళ్ళ అమ్మ అబ్బకి పుట్టుంటే ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాను, ప్రూవ్ చేసుకోమని చెప్పండి. ఎవరైనా సరే ఒక్క ఎకరా కూడా నాకు సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్గా నేను ఆక్యుపై చేసి ఉంటే రాజకీయ నుంచి ఏదైనా చేసేస్తాను, అది కూడా చెప్తున్నా. సార్ మీరు ఇచ్చే జాయింట్ వెంచర్ పక్కనే గోడాంలో గిరిజన సంక్షేమ భవనాలకు సంబంధించిన భూములు కూడా ఉన్నాయని అన్నారు. అంటే దాంట్లో మీరు చెప్పిన జాయింట్ వెంచర్లో అక్కడ గిరిజన సంక్షేమ భవనాలు గోడాంలు కూడా ఉన్నాయని అన్నారు. మరి అలాంటప్పుడు ఆ భూములకు సంబంధించిన వాటిని మీరు చేసిన జాయింట్ వెంచర్లో ఏమన్నా అంటే దాంట్లో కలిపి ఏమన్నా లేఅవుట్ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. నా భూమి గురించి మాట్లాడుతున్నాను నేను. నా భూమి గురించి నా భూమి నా 14 44 సెంటు నాది.
కలిసి అంటే ఇప్పుడు జాయింట్ పక్కనోడు చేస్తే ఒప్పుకుంటావా? మీ ఇంటి పక్కనోడు కట్టుకుంటే ఒప్పుకుంటావా నువ్వు? పోతావు కదా కోర్టుకి. ఇప్పుడు ఆల్రెడీ మీ మీద కోర్టుకు పోయినారు కదా సార్. ఎస్సీ భూములకు సంబంధించి హర్ష అనే వ్యక్తి మీరు ఏదో వాళ్ళు బెదిరించారని ఆత్మహత్య కూడా ప్రయత్నం చేశాడు కదా. ఎవరు బెదిరించావు? తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు వస్తుంటే డ్రామా వేస్తాడు వాడు మా ఇంటికాడికి వచ్చి. అందుకే వాడికి భగవంతుడు చూస్తూ ఉంటాడు. అందుకే వాడు పెగా వాడి మీద కేసు వేసి ఆత్మహత్య చేసుకుంది. భగవంతుడు గమ్ము ఉండడు, తెలుసా నీకు? భగవంతుడు చూస్తూ ఉంటాడు, గమ్ము వదలడు. ఏదైనా పాపాలు చేస్తే కావాలని చంద్రబాబు నాయుడు వస్తాడని డ్రామా ఆడితే ఇట్లాంటివి జరుగుతాయి. దాని గురించి ఎవరు తర్వాత ప్రత్యాపడాల్సిన అవసరం కూడా లేదు అటువంటి బాగు గురించి. సార్, ప్రధానంగా కావలి పెద్ద చెరువులో యథేచ్ఛగా గ్రావెల్ ఎత్తుతున్నారు. 250 క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకొని ఈరోజు 3000 క్యూబిక్ మీటర్ల దాకా కూడా అక్కడ తవ్వేసిన పరిస్థితి. దీని మీద అయితే మీ ప్రోద్బలంతో ఈరోజు జరుగుతుంది. పెద్ద ఎత్తున గ్రావెల్ కూడా కావాలో మాఫియా రాజ్యం వెళ్తుంది. దీనిపై మాఫియా అనేది ఏదైనా ఉంటే ఎవరు చెబుతూ అడిగింది చెబుతేనా? చెబుతూ సుబ్బానాయుడిని అడుగు, చెప్తాను నీకు. ఆ రైల్వే గాండికి ఎక్కడి నుంచి మాకు గావ వచ్చింది చెబుతూ పోయి సుబ్బానాయుడిని అడుగు, చెప్తా. తర్వాత నేను ఆన్సర్ చెప్తాను నీకు. సార్, మీ హయాంలో రుద్రకోటలో 70 ఎకరాల మేర 100 ఎకరాల మేర గ్రావెల్ దువ్వేశారు. ఇది మీ హయాంలో జరగదా? మీరు దేనికి వినియోగించారు సార్? మేమేం తీసుకోం స్వామి. అదేదో విద్యుత్కోటలో తగ్గింది కూడా రైల్వే ట్రాక్ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో అడగమని చెప్తున్నాను నేను. విద్యుత్కోటలో తగ్గింది, అదే నాతాముగా తగ్గింది, తర్వాత దగదత్తుగా తగ్గింది. ఇవన్నీ కూడా సుబ్బానాయుడు అదేవిధంగా అప్పుడున్న ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో జగా అధ్యక్షుడిగా వారిని అడిగితే నీకు కరెక్ట్గా ఆన్సర్ చెప్తావు. తర్వాత నాకు అడగా, నేను చెప్తాను నీకు. సార్, మరొక చిన్న విషయం సార్. ఈరోజు కావలి పెద్ద చెరువులో 10 సంవత్సరాల క్రితం 8 మంది పిల్లలు చనిపోయారు. అదే ప్రాంతంలో మళ్ళీ తవ్వుతున్నారు. దీనిపైన మీరు చర్యలు తీసుకుని అక్కడ నిలుపుదల చేసే అవకాశం ఉందా? అది కాదని అడుగు. నన్ను ఎందుకు అడుగుతావు? వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని తవ్వుకుంటావు. పర్మిషన్స్ కాకుండా ఉంటే సీజ్ చేసేస్తావు వెహికల్స్. అంటే బాధ్యతాయుతమైన పౌరుడిగా కావాల్సిన సంబంధించి బాధ్యత. అవునబ్బా, ఏదైనా డెవలప్మెంట్ కోసం ఇప్పుడు రోడ్స్ కావాలా, జగనన్న కాలనీస్ కావాలా, తర్వాత చాగ రోడ్స్ కావాలా, వాటన్నిటికి కావాలంటే లేదా ఇల్లు కట్టే వాటికి ఫౌండేషన్కి మట్టి కావాలా, వాటన్నిటికీ కావాల్సినప్పుడు వాళ్ళు పర్మిషన్స్ ఇరిగేషన్ అధికారులు లేదా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా పర్మిషన్ తీసుకుంటారు, తవ్వుకుంటా ఉంటారు, తీసుకొని పోతా ఉంటారు. వాటన్నిటికి నేను కాపా ఉండగా అవన్నీ నేను బగాయించాలా? సార్, ఇటీవల వరుసగా కావలికి సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూపులు అన్నింటిలో కూడా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఉదయగిరికి వెళ్తున్నారు, కావలిలో వేరే అభ్యర్థిని చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఏ విధంగా? ఉదయగిరిగా? అవును సార్. మాకు అక్కడ రాజాగడ్డన్న ఉన్నాడు కదా, మాకెందుకు ఉదయగిరి? రాజాగడ్డన్న బ్రహ్మాండంగా చేస్తున్నాడు, బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో కాకపోతున్నాడు. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం ఒకటి ఇప్పుడు నిరుద్యోగ ఫుల్ భయం పట్టుకుంది. ఇక్కడ గెలిచే సీట్లు ఎక్కడ కనిపించలేదు. కన్సూప్ మీద మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీటింగ్ చూశారు, కుర్చీలన్నీ ఖాళీ, ఏం చేయాలా, ఏదో ఒకటి బుద్ధ దగ్గర కార్యక్రమం పెట్టాలా అని ఈరోజు మా మీద బుద్ధ దగ్గరదానికి ఉదయం అంటారు, అదంటారు, ఇదంటారు. మా అన్ని సీట్లు కూడా ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయినాయి. ఆవిడ మేము ప్రచారం చేసుకుంటా ఉన్నాము. ఆల్మోస్ట్ గడప గడపకి అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు పంచాయతీ వైద్యుగా మేము పోతా ఉన్నాము. మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా మేము మా ప్రచారాలు మునిగిపోయినాము అంతా. ఈ గోమోస్ గేమోస్ అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. బ్యాలెట్ పేపర్లో మీ పేరు ఉండబోతుందా? ఏంది బ్యాలెట్ పేపర్లో మీ పేరు ఉండబోతుంది? బ్యాలెట్ పేపర్ 2024 అసెంబ్లీ అధ్యక్ష అంటాం. ఇది కాబట్టి ఇది కబ్జా చేసింది ఏదైనా ఉందంటే నేను గ్యాన్ చూపిస్తున్నాను, మీకు బాగా కనిపిస్తా ఉంది. డెమాలిషన్ చేసిన కాంపౌండ్ 3 రోజుల కిందట డెమాలిషన్ చేస్తున్నారు. రాజకీయంగా ఫైట్ చేయదలుచుకుంటే నాతో చేయండి, దమ్ము ధైర్యం ఉంటే. మీకు చేతగాక ఆడంగి కాగా మా కుటుంబ సభ్యులను బయటకు కాగాల్సిన అవసరం లేదు. ఇది రాధాకృష్ణ గారికి, అదేవిధంగా మహేష్ గారికి, అట్లాగే ఒక రకంగా TV5 కూడా నేను చెప్తున్నాను. ఏదైనా ఉంటే నాతో ఫైట్ చేయండి, నో ప్రాబ్లం.
మా కావలి నియోజకవర్గ ప్రజలకి నా మీద నమ్మకం ఉంది. రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఎవరు ఏంది, ఎవరు మాఫియా, ఎవరు మైనింగ్ మాఫియా మీ అందరికీ తెలుసు కదా. జగదంకి మండలంలో అన్నవరం క్వారీలో ఎవరు ఇచ్చేసి ఈరోజు క్వారీ సీజ్ చేసి వెహికల్స్ కూడా అమ్మేసి ఈరోజు అభ్యర్థిగా పోటీ చేయాలని ట్రై చేస్తున్నాం, ఎవరు తెలుసు కదా. ఇవన్నీ ఉన్నాయి. ఎవ్వడు భయపడేవాడు లేదు. కావలి నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. సరైన బుద్ధి అటు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పోటీ చేయబోయే అభ్యర్థికి 2024లో తప్పకుండా చెప్తారు. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి కానీ మమ్మల్ని ఆశీర్వదిస్తారు. తొందరగా 2-3 నెలల్లో జనాలే దానికి తగిన ఆన్సర్ ఇస్తారు. దేర్ ఇస్ నో డౌట్. కాబట్టి ఇది ఫైనల్ ప్రెస్ మీట్ నాది. ఎందుకంటే ఈ ఏబిఎన్ ఛానల్, TV5 ఏదైతే పచ్చ మీడియా ఉందో వాళ్ళు ఎన్ని రాసుకున్నా కూడా వాళ్ళు రాసే ముందు వేసే ముందు వాడు అమ్మ అబ్బాయి పుట్టుంటే ఇది నిరూపించి ఎన్నైనా వేసుకోమను. ఇది నిరూపించిన తర్వాత ఈ ప్రాపర్టీ మొత్తం కూడా వేవుడికి వేస్తున్నారు కదా, వాళ్ళు ఆపేసి అనాథాశ్రమం కాసి ఇచ్చేస్తా. ఛాలెంజ్. దిస్ ఇస్ ప్రతాప్ రెడ్డి. థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.